నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలుకూరు గ్రామంలో రామేశ్వర దేవాలయానికి సంబంధించి 36 ఎకరాల భూమి అన్యక్రాంతమైందని దేవాలయానికి సంబంధించిన పూజారి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల నుంచి కలెక్టర్కి, దేవాదాయ కమిషనర్ గారికి, డిఓ గారికి, చివరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా న్యాయం జరగలేదు. మాకు పూజారి చెప్పడం జరిగింది. ఇందులో కాకర్ల సరస్వతి, రామాంజనేయులు, భాస్కర్ నాయుడు, శ్రీకాంత్, రవికుమార్ పాల్గొనడం జరిగింది. ఓకే మేడం, ఫోటో ఓకే, ఉండండి మీరు కూడా అట్లే ఏదో ఓకే మాట్లాడుతూ ఉండండి. ఈ బోర్డు పైన తీసుకోవచ్చు మేడం, వస్తుంది లోపల. ఉంది రామేశ్వరం స్వామి దేవాలయం పలుకూరు గ్రామం. ఆయన చైర్మన్ అని ఇప్పుడే సభ్యులకు ఎక్కువైనా చైర్మన్ శివలింగమా? హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అండి, మా ఆర్గనైజింగ్ సంస్థ ద్వారా మాకు ఒక కంప్లైంట్ అందింది. గుడి పూజారి, రామేశ్వర స్వామి గుడి పూజారి భాస్కరయ్య గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, సమ్ మెంబర్స్ చాలామందినే కంప్లైంట్ ఇచ్చారు మాకు. తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి, హిందూ దేవాలయాల రక్షణ సమితి వాళ్ళు కానివ్వండి, సో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఒక టెంపుల్లో అన్యాక్రాంతం అవుతుంది భూమి, మీరు వెళ్ళి ఎలాగైనా కూడా దేవాలయాన్ని, వాళ్ళ భూముల్ని రక్షించే విధంగా మీరు మాకు హెల్ప్ చేయండి అని కంప్లైంట్ రావడం జరిగింది. దాదాపు ఒక 20 రోజుల క్రిందట మేము ఇక్కడికి మా టీంలో ఒక మెంబర్ని పంపించాము. ఆమె అన్నీ సర్వే చేసి తీసుకొని వచ్చింది రిపోర్టు. సో నిజమే జరుగుతుంది ఇక్కడ గనులని. మేము ఈరోజు రావడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలము పలుకూరు గ్రామంలో వచ్చి సర్వే చేసిన భూములలో 308, 309 భూములలో 4 ఎకరాల 35 సెంట్లు ఆక్రమణకు గురైందని చెప్పేసి అన్నారు. ఇక్కడ మేము డైరెక్ట్గా గని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ కొంతమంది ఒక 6 సో వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళతో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము చాలా పేదవాళ్ళము, దళితులము, మాకు వేరే సోర్సెస్ ఏమి లేక, బతకడానికి ఏమి లేక కొంతమంది పెద్దల సహకారంతో చేసుకుంటున్నామని వాళ్ళ వర్షన్ ఉంది. సో ఇక్కడ పూజారి గారు, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎట్లా ఉంది అంటే, ఇది దేవాలయానికి సంబంధించింది కదా, దేవాదాయానికి సంబంధించి ఎటువంటి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళు స్వతంగా చేసుకొని వాళ్ళే అమౌంట్ తీసుకొని వాళ్ళ జీవనానికి ఉపయోగిస్తున్నారు. అది వదిలేసి దేవాలయానికి సంబంధించినది వదిలేమని చెప్పండి అని మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. సో ఈరోజు వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. లక్ష్మయ్య గారు అయితేనేమి, గోపాల్ గారు, తర్వాత రాజన్న, ఇటు సైడు పకీరయ్య, వీళ్ళందరూ కూడా సరేనండి దేవునికి సంబంధించినది అంటున్నారు కాబట్టి, అందులో మీరు వచ్చారు కాబట్టి కంపల్సరీ మేము బయటకు వెళ్ళిపోతాము, మేము ఎటువంటి
అలిగేషన్స్ పెట్టము అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం అనిపించింది. సో వాళ్ళు పేదలైనా కూడా ఎటువంటి సోర్సెస్ లేకున్నా కూడా దేవునికి సంబంధించినది కాబట్టి మేము బయటికి వెళ్ళిపోతామన్నారు. దేవాలయానికి సంబంధించిన ఈ భూమి యాక్షన్ వేలంపాట వేస్తే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని మా హ్యూమన్ రైట్స్ తరపున మేము అడుగుతున్నాము, మీడియా తరపున. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మా నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్స్ గారు శ్రీకాంత్, రామాంజనేయులు గారు, భాస్కర్ నాయుడు గారు, రవి గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. భాస్కరయ్య గారు గుడి పూజారిన వాటికి సంబంధించిన భూములకు సంబంధించి వాళ్ళందరూ మెంబర్స్. నా పేరు కాకర్ల సరస్వతి, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలిని. శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడు భాస్కరయ్య. స్వామివారికి ఇన్కమ్ చాలా తక్కువ ఉన్నది. స్వామివారికి ఉత్సవాలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నాకు అర్చకుని జీతం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ టెంపుల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని టెంపుల్కు వినియోగించాలని అర్చకునిగా కోరుతున్నాను. అంతే. ఒకటి మొత్తం 36 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు మైనింగ్. అది ఏదో ప్రాసెస్ దాని జరిగింది. ఇప్పటి నుంచి రావాలి. ఆ డబ్బును టెంపుల్ పెట్టి తెచ్చి వచ్చిన ఇంట్రెస్ట్ దైవ కార్యక్రమాలకు ఉపయోగపడాలని అర్చకునిగా నేను కోరుకుంటున్నాను. లక్ష్మయ్య సార్, నేను పలుకూరు దళిత వ్యక్తిని. మాకు ఎలాంటి జీవనోపాధి లేక అక్కడైతే దేవస్థానం భూమి దాదాపుగా అంతా అయిపోయింది సార్. అక్కడ పెద్ద పెద్దోళ్ళలో తినేసిన ధనవంతులు లాస్ట్ మూమెంట్లో పూడ్చే టైంలో అక్కడ రాయి వేసి వేస్ట్ చేసి పూడ్చే టైంలో మేమేదో కడుపు చేదపట్టుకొని అది ఖాళీగా ఉంది కదా అని పని చేసుకోవడానికి వెళ్ళినాము. మేమంతా కొద్ది రోజుల క్రితమే పోయినాం. వెంటనే మేడం గారు ఇట్లా చేయడం తప్పు అంటే మేము దానికి సానుకూలంగా స్పందించినాం సార్. మాకు అట్లాంటి అవసరం లేదు. ఏదో ధనవంతులలో తిని మిగిలించింది అది వేస్టేజ్ చేసి పూడ్చే టైంలో మేము ఏదో కొద్ది రోజుల వరకు చేసుకొని బతకగలుగుదామని ఆశతో పోయినాం తప్ప వేరేదైతే కాదు. అక్కడ మాకు ఎలాంటి సంపాదన కూడా లేదు సార్. అప్పులు అవుతున్నాయి, దాంట్లో రాయి సరిగా రాదు, వచ్చిందల్లా తినేసిపోయినారు సార్. కానీ అయినప్పటికీ ఇది మంచిది కాదు అని మేడం గారు చెప్పడం వల్ల మేము అక్కడి నుంచి తొలగిపోవడానికి సిద్ధమైనాం సార్. థ్యాంక్ యూ సార్.